హాయ్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్ వేణు గారా? అవును మేడం. వేణు మేడం. బాగున్నారా? ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నాను మేడం. చాలా రోజులైంది మేడం రాక. నేను చెప్తుంటాను కదా, అప్పుడప్పుడు అలా మెరుపుతీగలాగా వచ్చి ఇలా మెరిసిపోతాను నేను. ఓకే మేడం. చాలా బాగుంది. వేణు గారు, టైంకి తింటున్నారా? తింటున్నా మేడం. ఇప్పుడు తిని మాట్లాడుతున్నా. ఓకే, లంచ్ చేసేసారు అయితే మొత్తానికి ఈరోజు. అయితే అది ఇప్పుడు బగారాన్నమే. అదేనా? ఆ, లంచ్ లాగా అదే తిన్నామని ఫిక్స్ అయిపోయారా మీరు? అదే మేడం. అదే బాగుంటుంది నాకు అది. వామ్మో, మరీ దారుణం కదా, రోజు ఆయిల్ ఆ, ఫుడ్. అది మేడం కొంచెం మసాలా ఉంటుంది. నేను కూడా గెస్ట్గా వస్తున్నా. వస్తే మిమ్మల్ని కలుస్తాం. మీ స్టూడియోకి వస్తున్నా త్వరలో. ఏంటేంటి? మీ స్టూడియోకి వస్తున్నా నేను కూడా గెస్ట్గా పిలుస్తున్నారు కదా, అప్పుడు వస్తే మిమ్మల్ని కూడా కలవాలని అనుకుంటున్నా. ఓహో, ఓకే. ఎప్పుడు వస్తున్నారు అయితే మీరు? త్వరలో వస్తున్నాను, రాబోతున్నాను. ఓహో, త్వరలో రాబోతున్నారైతే. ఆ, ఓకే, వచ్చేసేయండి, కలుద్దాం మంచిగా. ఓకే మేడం. అలాగే. ఓకే, వేణు గారు, మీరు చెప్పండి అయితే, మీ కోపాన్ని ఒకరి మీద చూపించబోయే కోపాన్ని ఇంకొకరి మీద అరుస్తారా మీరు? లేదు మేడం, ఎవరి మీద ఆడమను మేడం. కాదే ఇద్దరు వస్ వస్తువులు పగలగొట్టుకోవడమే, ఏది పడుతుంది. అంతేనా? ఎవరిపైన కోపం ఉంటే ఇంట్లో ఉన్నవన్నీ మటాస్ అనమాట. మాట ఫోన్లు అవి ఎత్తేసుకోండు. కొన్నిసార్లు నన్ను నేనే గాయపరచుకోండు. అవునా? ఆ, మీరు మీరే కొట్టు. అట్లా అన్నట్టు కోపం వచ్చి. చాలా బ్యాడ్ హ్యాబిట్. ఆ కోపంలో మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదని చెప్తారు. అవును మేడం, అట్లా సో ఉంటుంది. వస్తువుల వరకు ఓకే, కానీ మరీ ఇంకా మిమ్మల్ని మీరు కొట్టుకోవడం, ఎదుటి వాళ్ళకి కొట్టడం అలాంటివి చేయొద్దు. ఎదుటి వాళ్ళని నేను కొట్టాను మేడం, వస్తువులు ఎత్తేసుకోండు అంతే, ఏది పడుతుంది. అంతేనా? సో ఎన్ని పగిలిపోయాయి ఇప్పటికీ? అంటే మీకు ఎక్స్పెన్సివ్గా ఏం పగిలిపోయింది ఇప్పటివరకు? అన్ని వస్తువులు ఏదంటది, కళ్ళద్దాలు, టీవీ, అట్లా రిమోట్. ఎక్కువ రిమోట్లో ఎత్తేస్తూ ఉంటా. టీవీ రిమోట్లో ఎత్తేస్తూ ఉంటా. ఓహో, సో కోపం వస్తే మొత్తానికి మీ పక్కన ఏది ఉంచొద్దు అనమాట. మేడం, అట్లా కంట్రోల్ తప్పి అట్లా చేస్తూ ఉంటాయి. కోపం వస్తుంది తొందరగా, ఇప్పుడు ఫోన్ ఏదో తీసి పక్కన పెట్టుకోవాలి అని చూపిస్తారు, ఏదో మూవీ అది. సో మీరు కూడా అదే క్యారెక్టర్ అయితే కోపంలో. అవును మేడం, కోపం వస్తే ఎంత ఖరీదైన వస్తువైనా ఎత్తేసుడే, పగలగొట్టుడే. ఓకే, సో మరి దాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? ఏం లేదా? కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాం మేడం. డబ్బులు ఖర్చు అయితే మళ్ళీ రావు కదా, ఒక్కసారి వస్తువు పోతే మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి కదా. పగలగొట్టేటప్పుడు ఇలా చూసి, అమ్మో ఇది చాలా కాస్ట్లీ అని అక్కడ పెట్టేసేయండి. అట్లా కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా ఇప్పుడు. ఎస్, అందుకే కోపంలో ఏ డిసిజన్స్ కానీ ఏ పనులు కానీ చేయొద్దు అంటారు. ఒక్క 1 సెకండ్ అంటే చాలు అనమాట. అవును మేడం. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్. పాట పాడతాను మేడం, పాట. ఓహో, ఎస్, పాట మర్చిపోయాను కదా, ఓకే. పాడండి. రాధలాఘమూఘబోయా పొన్న చెట్టు నీడలో, వేసవల్లె వేచి ఉన్న వేణుపూల తోటలో, మత్తు గాలి వీచెనేమో మాయదారి సూపుకి, మల్లె మబ్బులాడెనేమో బాలనీల వేనికి, వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వాంఛలు, అంతేలే అదంతేలే కదంతేలే, శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది నీకు పంపుకున్న అప్పుడే కలలో, పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో. ఓకే మేడం. ఎస్ వేణు గారు, మీ శుభలేఖ చూడాలని మేము కూడా తొందరగా కోరుకుంటున్నాం. ఓకే, పంపిస్తా, మీకు తప్పకుండా పంపిస్తా శుభలేఖ మేడం వస్తే.